అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ గాసిప్స్ అంటే పుకార్లకి కొదవే ఉండదు, గాలి వార్తలకి. అయితే సినిమాలకు సంబంధించిన గాసిప్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా, మసాలాగా ఉంటాయి గానీ, రాజకీయాలకు సంబంధించిన గాసిప్స్ మరీ సెన్సిటివైజ్ అయిపోతాయి. అంటే ఈ రాజకీయాలంటేనే లోకల్‌లో చైతన్యం ఉంటది, భావజాలం ఉంటది, పార్టీల మధ్య విభేదాలు ఇవన్నీ ఉంటాయి, గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇందులో పార్టీల మార్పుల మీద పుకార్లు వచ్చినప్పుడు విపరీతమైన చర్చ జరిగి ఎవరి నిర్ణయాలకు వాళ్ళు వచ్చేస్తారు. అయితే దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునేలోగానే ఆ గాసిప్ విపరీతంగా పాకిపోద్ది. ఈ మధ్య నా దృష్టికి వచ్చిన ఒక గాసిప్ గురించి నేను చెప్తా. సో, అది ఎందుకు హెడ్డింగ్ ఇలా పెట్టాను, ఏం పెట్టాను? సో, బాలినేని ఆపరేషన్ వైసీపీ, జనసేనలోకి నలుగురు నేతలు, ప్రకాశంలో పొలిటికల్ జోక్ అని పెట్టాను కదా! సో, ఎందుకు ఇలా పెట్టానంటే మీరు స్క్రీన్ మీద ఒకటి చూడండి. ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో భారీ ట్విస్ట్. జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్. సో, బాలినేని ప్లాన్ ఏంటి, టార్గెట్లో ఉన్న నేతలు, ఏం జరగబోతుందని. ఇది నాట్ ఓన్లీ దిస్ పోస్టర్, కొన్ని వెబ్సైట్లలో వచ్చాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వచ్చాయి, ఈ జనసేన పార్టీ సోషల్ మీడియా పేజెస్లో చాలా వాటిల్లో వచ్చాయి. సో, దీని సారాంశం ఏమిటయ్యా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. సో, వైసీపీలో ఉన్న కీలక నాయకుల్ని ప్రకాశం జిల్లాలో తనకు తెలిసిన వాళ్ళని జనసేన పార్టీలోకి లాగేస్తున్నారు. తద్వారా జనసేన పార్టీలో ఆయన పట్టు, ప్రాభవం పెంచుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో తనకు తిరుగులేనట్టుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు. సో, ఆయన వలన జనసేన పార్టీకి విపరీతంగా లాభం జరిగిపోతుంది, ఇంతమంది వచ్చేస్తున్నారని దీని సారాంశం. యాక్చువల్ దీనిలో వాస్తవం ఏంటంటే, టు బీ ఫ్రాంక్, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఫస్ట్ ఆ జిల్లాలో అంత సీన్ లేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, అదేంటి అంత మాట అనేసానని అనుకోవచ్చు. ఈయన 2019 నుంచి 24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు, తప్పించారు. ఆ టైంలో ఈయన విపరీతమైన కాంట్రవర్సీస్కి దారితీశాయి. ఈయన చాలా వివాదాల్లో తలదూర్చాడు. జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ చీలిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాలినేని గారు కారణమయ్యారు. అండ్ ఈయన సఖ్యత ఉండేది కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి చెప్తున్నా, అక్కడ మానుగుంట మహేందర్ రెడ్డి గారితో బాలినేని గారికి పడేది కాదు అప్పట్లో. అండ్ వైవి సుబ్బారెడ్డి గారు, తన సొంత బావ రిలేషన్ అయినా ఆయనతో పడేది కాదు. అండ్ ఆమంచి కృష్ణమోహన్ గారితో అస్సలు పడేది కాదు. ఆమంచి కృష్ణమోహన్తో పడలేదు కాబట్టే కర్ణం గారిని పార్టీలోకి తీసుకొచ్చి మొత్తం ఎంకరేజ్ చేసి అతను మంత్రిగా ఉన్నంతకాలం కర్ణం గారికి ఫుల్ ఇచ్చారు, ఆమంచిని పూర్తిగా తొక్కిపెట్టేశారు. సో, ఇక్కడ అంటే ఏదైతే వీళ్ళ నాయకులు పేర్లు ఇచ్చారో వాళ్ళు ఎవరితోనూ బాలినేనికి పడదు. అసలు బాలినేని ఆమంచి మాట్లాడుకోరు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమంచి కృష్ణమోహన్తో మాట్లాడాడు, ఒప్పించాడు, ఆమంచి జనసేనలోకి రాబోతున్నాడని చెప్పి విపరీతంగా వెబ్సైట్లోనూ సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఇది పచ్చి అబద్ధం. అసలు ఆమంచి కృష్ణమోహన్ గారికి బాలినేని గారికి పడదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఎందుకంటే ఇతని వల్లనే తన రాజకీయ కెరీర్ ఎలా అయిపోయింది అనేది ఆమంచి కృష్ణమోహన్ గారి వాదన అండ్ బాధ. అండ్ దట్టు ఆయన జనసేనలోకి అసలు వెళ్ళరు ఆమంచి కృష్ణమోహన్. ఆయనకు వెళ్తే ఎప్పుడో 2019కి ముందే వెళ్ళేవాళ్ళు అనమాట, వెళ్ళే ఆలోచన లేదు. ఇక మహేందర్ రెడ్డి గారికి బాలినేని గారికి కూడా పడదు. సో, వాళ్ళిద్దరికి పడదు కాబట్టే మహేందర్ రెడ్డి గారికి 2024లో సీట్ ఇవ్వకుండా ఉండడానికి వేరే నాయకుడిని తెచ్చి చాలా చేశారు అప్పట్లో. అండ్ సిద్ధారాఘవరావు గారికి బాలినేని గారికి కూడా పడదు. ఎందుకు పడదంటే, సిద్ధా గారిని వైసీపీలోకి తీసుకొచ్చింది బాలినేని గారే. వచ్చిన తర్వాత సిద్ధారాఘవరావు గారు ఎమ్మెల్సీ పదవి ఆశించారు. అప్పుడు బాలినేని గారు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. సిద్ధారాఘవరావు గారు కూడా అది ఆశపడి వచ్చారు. పాపం టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, మంత్రిగా చేసి చాలా పదవులు చేసిన వ్యక్తి. కానీ వైసీపీలోకి వచ్చి ఏ పదవి లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సో, తనకు పదవి ఇస్తానని ఆశపెట్టి రాకపోవడానికి కారణం కూడా బాలినేని అనే కోపం సిద్ధాలో ఉంది. అలా ఇక్కడ ఎవరి గురించి అయితే ఎవరైతే పార్టీలో జనసేనలో చేరుతున్నారు బికాజ్ ఆఫ్ బాలినేని అని చెప్తున్నారో వాళ్ళెవ్వరికీ బాలినేని గారికి పడదు. ఇది ఆ జిల్లాలో గ్రౌండ్ లెవెల్లో తెలిసిన నిజం. కాకపోతే ఇది బయట ఇతర జిల్లాల వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఏదో అక్కడ ఏదో జరిగిపోతుంది, బాలినేని గారు అంత చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అని చెప్పి పొలిటికల్ షో చేస్తున్నారు అంతే, సోషల్ మీడియా షో చేస్తున్నారు. బట్ ఆ జిల్లాలో రియాలిటీ ఏంటో వీలైతే ఎవరెవరు పేర్లు పెట్టారో ఆ నియోజకవర్గాల్లో కనుక్కోండి, చాలా డెప్త్గా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో పుకార్లు ఏముంది, ఏదైనా సృష్టించేయచ్చు, ఏదైనా రాసేయచ్చు,
ఎలాగైనా పెట్టేయచ్చు. దానిలో వాస్తవాలు తెలుసుకోవాలి. సో అటువంటి వాస్తవాల కోసమే మన ఛానల్ చాలా ప్రత్యేకంగా స్టడీ చేసి చెప్తామన్నమాట.